అండి దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గారు. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, లైక్ గ్రీఫ్ అన్న నెగిటివ్ ఎమోషన్ ఎలా ఉంటుందని. ఈ గ్రీఫ్ అన్న నెగిటివ్ ఎమోషన్ తర్వాత మనకి వచ్చే నెక్స్ట్ నెగిటివ్ ఎమోషన్ ఇస్ ఫియర్, భయం. జనరల్ గా ఈ భయం అనేది ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే పాస్ట్ లో జరిగిన ఒక నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో కూడా అదే జరగచ్చేమో అనే ఒక నెగిటివ్ థాట్ తోనూ ఈ భయం అనేది వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫియర్ అనేది జనరల్ గా యాంగ్జైటీలోకి లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్యూచర్ లో ఆ నెగిటివ్ అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ జరుగుద్దేమో అన్న భయం. ఎగ్జాంపుల్ చెప్తే, ఒక బిజినెస్ పర్సన్ కి పాస్ట్ లో వచ్చిన లాస్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుందేమో అన్న భయం. అలాగే ఒక స్టూడెంట్ కి పాస్ట్ లో టీచర్ అడిగిన క్వశ్చన్ చెప్పలేకపోయాను, ఫ్యూచర్ లో ఈ క్వశ్చన్ చెప్పలేనేమో అన్న భయం. సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఒక పేషెంట్ కి ఫ్యూచర్ లో ఏదైనా అవుతుందేమో అన్న భయం. ఈ యొక్క భయం వల్ల ఏంటంటే లాంగ్ స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఐటీ బిగుసుకొని అలా ఉండిపోతారు, లేదు అనుకుంటే పారిపోయే యత్నం చేస్తూ ఉంటారు. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. For more informative videos like this, keep following our page.